రామ్ టాక్కి తిరిగి స్వాగతం. ఉత్తరప్రదేశ్ త్వరలో ఎన్నికలకు వెళ్ళబోతుంది. ఐ థింక్ ఫిబ్రవరి మార్చి అనుకుంటా. మరి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ రికార్డుగా మళ్ళా రెండోసారి ఎన్నికయ్యాడు పోయిన ఎన్నికల్లో. అక్కడ నుంచి మొదలైంది. ఇప్పుడు అంటే ఇటీవల కాలంలో కంటిన్యూస్గా 2 టైమ్స్ ఉత్తరప్రదేశ్లో సీఎంగా ఉన్నవాళ్ళు లేరు. అసలు 5 సంవత్సరాలు ఉంటవే గొప్ప. కంటిన్యూస్గా 10 years ఉండటం వలన ఉత్తరప్రదేశ్కి ఎంతో మేలు జరిగింది. మరి మూడోసారి యోగి ఆదిత్యనాథ్ ఎలక్ట్ అవుతాడా లేదా అందరి మనసుల్లో ఉంది. ఎందుకంటే మొన్న 2024 లోక్సభ ఎన్నికలు చూసినప్పుడు మెజారిటీ బీజేపీకి రాలేదు. 80కి 37 సమాజ్వాదీ పార్టీకి, 6 కాంగ్రెస్కి, 43 సీట్లు వాళ్ళిద్దరికి వచ్చినాయి. మరి అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి యోగి ఆదిత్యనాథ్ ఎలక్ట్ అవుతాడా లేదా? కాకపోతే మొత్తం రాష్ట్రానికి సంబంధించిన దాని గురించి ముందు ఇంకా ఎన్నో చేసుకుందాం వీడియోలు. ఇప్పుడు నా టాపిక్ ఏంటంటే, ఎందుకు యోగి ఆదిత్యనాథ్ మూడోసారి ఎన్నిక కావాలి? ఐఎమ్ బ్యాటింగ్ ఫర్ ఇట్. ఎందుకు మీరు అనుకోవచ్చు, ఎందుకంటే బుల్డోజర్ల న్యాయం తీసుకొచ్చాడు కాబట్టే, దానివల్ల మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు అందుకోసమనే కాదు. మరి సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నందుక కాదు. లేదు, ఉత్తరప్రదేశ్ని దేశంలోనే టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా జీడిపిలో తీసుకెళ్ళినందుక అది కాదు. మరి దేనికి? ఇది ఇవాళ నా టాపిక్. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ గురించి చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఉత్తరప్రదేశ్ మొత్తం ఒకటి కాదండి. ఉత్తరప్రదేశ్ మొత్తం ఎప్పుడూ ఒకటి కాదు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ అద్భుతంగా ఉంది. చాలా రాష్ట్రాలతో పోలిస్తే చాలా ప్రోగ్రెసివ్ ఏరియాస్ అవి. వెస్ట్రన్ యూపీ చెరకు పండిస్తారు బాగా, ఇండస్ట్రియల్, నోయిడా ఇదంతా కూడా. సో అది కాబట్టి బీమార్ రాష్ట్రం అనేది అందువల్ల రాలేదు దానికి పేరు. అట్లానే మధ్య యూపీ కూడా పర్వాలేదు. లక్నో, కాన్పూర్ ఎప్పటి నుంచో ఇండస్ట్రియల్ టౌన్ అది. సో మధ్య యూపీ కూడా బాగానే ఉంది. సమస్య అలా ఏంటంటే, అతి వెనకబడిన ప్రాంతాలుగా 2 ఉన్నాయి అక్కడ, బుందేల్ఖండ్ అండ్ పూర్వాంచల్. బుందేల్ఖండ్ ఒక 7 జిల్లాలు, పూర్వాంచల్ చాలా ఉన్నాయి. అది తూర్పు ఉత్తరప్రదేశ్ అనుకోండి. పూర్వాంచల్ అంటే బాగా వెనకబడిన ప్రాంతాలు ఈ 2. మరి ఈ రెండిట్లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది, ఇది నా టాపిక్. ఎందుకు యోగి మూడోసారి రావాలని కోరుకుంటున్నామంటే, మొట్టమొదటిసారి ఉత్తరప్రదేశ్లో ప్రాంతాల వారీగా అభివృద్ధి జరుగుతుంది. పశ్చిమ యూపీ, మధ్య యూపీతో పాటుగా మొట్టమొదటిసారి ఇప్పుడు మీకు బుందేల్ఖండ్, పూర్వాంచల్లో అద్భుతమైన అభివృద్ధికి బాటలు పడతా ఉన్నాయి. అది నా టాపిక్ ఇవాళ. ఒకసారి చూద్దామండి. బుందేల్ఖండ్ అత్యంత కరువు ప్రాంతం అండి. నీళ్లు లేవు అక్కడ, నీళ్లు లేవు అసలు. అటువంటి ప్రాంతంలో మొట్టమొదటిసారి ఇప్పుడు బెన్ కెట్వా లింక్ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు వస్తే వాళ్ళ కరువు తీరుతుంది. 44,000 చిల్లర 44,500 కోట్లతోటి ఆ ప్రాజెక్టును టేకప్ చేశారు. అదొక్కటే కాదు, ఢిల్లీ నుంచి ఎక్స్ప్రెస్ వే చిత్రకూట్, అంటే ఆగ్రా లక్నో నుంచి దాన్ని తీసుకొచ్చి బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఒకటి చిత్రకూట్ దాకా ఎక్స్ప్రెస్ వే వేశారు, అంత వెనకబడిన ప్రాంతానికి. ఇవన్నీ అంటే పునాదులు వేశారు, ఇప్పుడు నడుస్తున్నాయి. డిఫెన్స్ ఇండస్ట్రియల్ నోడ్స్
ఝాన్సీ ప్లస్ చిత్రకూట్ రెండిట్లో కూడా డిఫెన్స్ ఇండస్ట్రియల్ నోట్స్ పెట్టారు. ఝాన్సీలో ఇప్పటికే 11,738 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. ఆ ప్రాంతానికి అది చాలా ఎక్కువ. ఇంకా కూడా వస్తాయి, ఇంకా కూడా వస్తున్నాయి. అక్కడ బీడిఎల్ యాంకర్ యాంకర్ యూనిట్గా బీడిఎల్ వచ్చింది అక్కడ. ముందు ముందు అసలు ఎన్ని చిత్రకూట అయితే బిఎల్ వచ్చింది, 562 కోట్లతోటి రాడార్ ఎయిర్ డిఫెన్స్ వచ్చింది. అది ఇంకా వెనకబడింది చిత్రకూట్. సో అంత వెనకబడింది నేను. బుందేల్ఖండ్లో తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్లు లేవు, అంతటి దారుణమైన పరిస్థితి. ఇప్పుడు అద్భుతంగా యోగి వచ్చిన తర్వాత 2023లో ఒకటి తీసుకున్నాడు. బుందేల్ఖండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేశాడు. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే మొత్తం ఫైనల్ ప్రాజెక్ట్ అయ్యేటప్పటికి 56,000 చిల్లర ఎకరాలు సేకరిస్తున్నారు. అంటే మీకు ఎక్కడైనా ముందు ల్యాండ్ బ్యాంక్ ఉంటే నీకు కావాల్సింది ఒకటేనండి, భూమి, నీళ్లు, పవర్. ఈ మూడు కనుక ఉంటే అప్పుడు పరిశ్రమలు వస్తాయి. వాళ్ళ ఊరికినే మీరు ఇన్సెంటివ్స్ ఇస్తే రమ్మంటే రారు వాళ్ళు. సో ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్ ఇప్పటికే 24,000 పైచిలుకు ఎకరాలు సేకరించగలిగారు. అంటే పునాదులు పడుతున్నాయి పారిశ్రామికీకరణకి. ఇప్పుడిప్పుడే సోలార్ రెన్యూబుల్ ఎనర్జీ 5,000 మెగావాట్లకి ఆల్రెడీ పనులు మొదలైనవి. ఇవన్నీ జరుగుతున్నాయండి. అంటే నేను చెప్పినటువంటి వాటర్, పవర్, ల్యాండ్ అనేది ఇప్పుడు యోగి హయాంలో అత్యంత వెనకబడిన బుందేల్ఖండ్లో జరుగుతూ ఉంది. జాగ్రత్త వినండి. అట్లనే మీరు రెండోది ఇప్పుడు పూర్వాంచల్ చూద్దాం. పూర్వాంచల్ కూడా అత్యంత వెనకబడిన ప్రాంతం. మనం బీహార్ అంటాం కదా, బీహార్ని ఆనుకుని ఉన్నది కాబట్టి అది కూడా అదే పద్ధతిలో ఉంటుంది. కొన్ని ప్రాంతాలు అంతకన్నా దారుణంగా ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ అనుకోకుండా జరిగినటువంటి కలిసి వచ్చిన అదృష్టం ఉత్తరప్రదేశ్కి ఏంటంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరూ కూడా ఆ పూర్వాంచల్కి సంబంధించిన వాళ్ళు అయ్యారు. గోరఖ్పూర్ యోగి ఆదిత్యనాథ్, వారణాసి మోడీ. అది వాళ్ళ కనపడతా ఉంది. అక్కడ గోరఖ్పూర్ పైన ఉంటుంది, నార్త్ ఈస్ట్. అది గోరఖ్పూర్ 11,618 కోట్లు ఇప్పటికే పెట్టుబడులు వచ్చాయి. అక్కడ కూడా గోరఖ్పూర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి క్రియేట్ చేశారు. ల్యాండ్ బ్యాంక్ ఒకటి క్రియేట్ అయింది అక్కడ కొన్ని వేల ఎకరాలతోటి. ఇటీవలే పూర్వాంచల్ నుంచి 6,876 కోట్లతోటి గోరఖ్పూర్ లింక్ ఎక్స్ప్రెస్ డెవలప్ చేశారు. బుందేల్ఖండ్ లాగానే అక్కడ కూడా. అంటే ఆ ఏరియా మొట్టమొదటిసారి అభివృద్ధి ఎట్లా ఉంటుందో చవి చూస్తాం. కిందకు వస్తే వారణాసి మోడీ దాంట్లో నిన్న ఒక వారం కూడా కాలేదు, క్యాబినెట్లో ఒకటి అప్రూవ్ చేశారు. వారణాసికి 25,000 కోట్ల 2 ఎలివేటెడ్ కారిడార్స్, గంగా రివర్, వరుణా రివర్ ఎలివేటెడ్ కారిడార్స్. ఇంకా ఎన్నో చేశారు. నేను ఆ 2 ఎందుకు చెప్పారంటే వాళ్ళకి అసలు ఇంతవరకు స్టేడియమే లేదండి. మొట్టమొదటిసారి ఇంకా ఓపెన్ కాలేదు, కాబోతుంది. క్రికెట్ స్టేడియము వారణాసిలో కట్టారు ఇప్పుడు, అది తొందరలో ఓపెన్ అవుతుంది. అటువంటి చాలా వచ్చినాయి. రోపో రాబోతుంది. సో మోడీ రావటం అనేది అక్కడ వాళ్ళకి కలిసి వచ్చినటువంటి అదృష్టం. కిందకు వద్దాం. దానికి వారణాసికి అట్లనే గోరఖ్పూర్కి ఇటువైపుకి వస్తే మీకు గాగ్రా నది, సరయూ నది అనుకోండి, గాగ్రా నది అనుకోండి, అయోధ్య. రామాలయం కట్టడమే కాదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావటమే కాదు, ఇవాళ అసలు న్యూ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ కింద అయోధ్య మారింది. ఒకనాడు స్లీపీ టౌన్ అది, ఇవాళ కొత్తగా ఎమర్జ్ అవుతున్నటువంటి టౌన్స్లో ఒకటిగా మారింది అది. ఇది పూర్వాంచల్. ఆ తర్వాత కిందకు వద్దాం. అసలు గేట్వే ఆఫ్ పూర్వాంచల్ ప్రయాగ్రాజ్ ఇవాళ మొత్తం వాళ్ళ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో టాప్ జిల్లాల్లో 4వదిగా ఉంది. యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాతనే జరిగింది అది. పెట్టుబడులు 4వదిగా జిఎస్డిపి
అంటే జీడిడిపి అంటారు, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. 4వ టాప్ జిల్లా ఉత్తరప్రదేశ్. 75 జిల్లాలకి ఇది 4వది టాప్ జిల్లా. మరి ఎందుకు చెప్తున్నానంటే ఇంకా కొన్ని చెప్తాను. నిన్న ఒక 3-4 రోజుల క్రితం క్యాబినెట్లో 2 ఎక్స్ప్రెస్ వేలు ఆమోదించారు. ఇప్పటికే పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ ఉంది, లక్నో నుంచి గాజీపూర్ వరకు. ఈ వెనకబడిన పూర్వాంచల్కి ఒక ఎక్స్ప్రెస్ వేని యోగి వచ్చిన తర్వాత వేశాడు. ఆల్మోస్ట్ 340 కిలోమీటర్లు. చాలా చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. వింధ్యాచల్ అని ఇప్పుడు నిన్న 3-4 రోజుల క్రితం ఒకటి ఓపెన్ చేశారు. ఇది కూడా 333 కిలోమీటర్లు. అత్యంత వెనకబడిన ప్రయాగ్రాజ్ నుంచి సోన్భద్ర వరకు వయా భదోహి. ఇది నిన్న క్యాబినెట్ అప్రూవ్ చేసింది. అట్లానే ఇంకొకటి మీకు ప్రయాగ్రాజ్ నుంచి వింధ్యాచల్ పూర్వ స్పర్ ఎక్స్ప్రెస్ అని ఒకటి పెట్టారు. అంటే పూర్వాంచల్ ఎక్కడ దాకా వెళ్తుంది? బోర్డర్, బీహార్ బోర్డర్ గాజీపూర్ దాకా వెళ్తుంది. ఈ అలహాబాద్ నుంచి గాజీపూర్ దాకా ఒక స్పర్ ఎక్స్ప్రెస్ క్రియేట్ చేశారు. ఈ 2 ఎక్స్ప్రెస్లు గనక తయారయ్యేటట్టయితే అసలు బ్రహ్మాండంగా అభివృద్ధికి బాటలు పడతాయి. భదోహి, అక్కడ ఉండేటువంటి భదోహి కార్పెట్ ఎక్స్పోర్ట్స్ 8,000 కోట్లు ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాయి. ఇప్పుడు యోగి వచ్చిన తర్వాత జరిగినట్టు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్లో తీసుకున్నటువంటి ఒక ముఖ్య పరిణామం ఇది. సోన్భద్ర రెన్యూబుల్ ఎనర్జీ క్యాపిటల్ అనుకోండి సోన్భద్ర ఇవాళ. అంటే నేను మొత్తం ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా ఇవాళ పూర్వాంచల్ ఒకనాడు పెట్టుబడులు అంటే ఎక్కడొచ్చాయి? వెస్ట్రన్ యూపీ, మ్యాక్సిమం సెంట్రల్ యూపీ, లక్నో వరకు. కానీ ఇప్పుడు లెక్క ఏంటి తెలుసా? మొత్తం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే దాంట్లో 28 నుంచి 30% పూర్వాంచల్లో వచ్చింది. ఇది యోగి తీసుకున్నటువంటి ప్రోయాక్టివ్ స్టెప్స్ వలన జరిగింది. నా పాయింట్ల్లో ఒకటే, మిగతా అంతా పక్కన పెట్టండి. అత్యంత వెనకబడిన బుందేల్ఖండ్ పూర్వాంచల్ అభివృద్ధి కావాలంటే యోగి వేసినటువంటి పునాదులు ఏదైతే ఉన్నాయో ఈ 2 వెనకబడిన ప్రాంతాలకి ఇంకొక 5 సంవత్సరాల కనుక ఉంటే ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అవుతాయి, పరిశ్రమలు వస్తాయి. మిగతా ప్రాంతంతో, దేశంలోని మిగతా ప్రాంతాలతోటి అత్యంత వెనకబడిన ఈ 2 ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి. నాకున్నటువంటి సెల్ఫిష్ కోరిక ఇది ఒకటి. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇంటిగ్రేట్ అనేది దేశం మొత్తం అభివృద్ధి అయినప్పుడే సమగ్రత అనేది వస్తుందనేది. తూర్పు భారతం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంటుందని. అందుట్లో భాగంగా బుందేల్ఖండ్ పూర్వాంచల్ అభివృద్ధికి యోగి వేసినటువంటి బాటలు కొనసాగాలంటే 3వసారి యోగి అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.